హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఈ పెన్షన్ల విషయానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కూడా చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎట్లా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మనకు? ఎట్లా ఏంటి అనేటటువంటి ఆలోచన ఒక వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి ఏరా అంటే ఒక రకంగా మనము దీన్ని గుడ్ న్యూస్‌గానే మనం చెప్పొచ్చు. ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే వచ్చే నెల నుంచి పెన్షన్లు కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలి అనే ఆలోచన మాత్రం చేస్తూ ఉంది. అంటే యాక్చువల్‌గా అంటే ఇది ఎలా జరిగింది? నిరంతర ప్రక్రియ. పెన్షన్ అనేది ఎప్పుడైనా సరే కొత్త వారికి అవకాశం కల్పించవచ్చు. అంటే ప్రస్తుతానికి ఒంటరి మహిళలు ఇట్లా రకరకాల ఇబ్బందులు, భర్తలు చనిపోయిన వెంటనే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వెంటనే. ఆ 2, 3 రోజుల్లోనే ప్రాసెస్ అంతా చేసి వాళ్ళకంతా కూడా కంప్లీట్‌గా చేస్తున్నారు. బట్ అంటే వీళ్ళకి సంబంధించి మాత్రం ఎవరికి ఇట్లా మిగిలిన పెన్షనర్దారులకు మాత్రం దివ్యాంగులకు గానీ, లేదంటే హెల్త్ పెన్షన్‌లకు సంబంధించి గానీ, లేదంటే మిగిలిన పెన్షన్‌దారులకు కూడా పెన్షన్లు కొత్తవారు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అర్జీలు పెట్టుకొని నిలబడుకుంటున్నారు. అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. బట్ అంటే కొన్ని కారణాలతో అంటే ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు ఉన్నింది? సెప్టెంబర్ వరకు మనకు అవకాశం ఉండేది. అంటే మొన్న సెప్టెంబర్ వరకు. దాని తర్వాత స్టాప్ చేశారు. అక్టోబర్‌లో స్టాప్ చేసేసినారు. అంతకుముందు వరకు కూడా కొన్ని చోట్ల జరిగాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లో క్లోజ్ చేశారు. సెప్టెంబర్‌లో కనీసం ఆ సైట్ కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు. నెక్స్ట్ నవంబర్ నుంచి ఇవ్వచ్చంట. అంటే ఎట్లా? ఎందుకంటే వీళ్ళు దివ్యాంగులకు సంబంధించి కొంతమంది, హెల్త్ పెన్షన్లకు సంబంధించి కొంతమంది కూడా చాలా అవస్థలు పడుతున్నట్లు అధికారుల దృష్టికి రావడం జరిగింది. సో ఈ 2 నెలల కాలంలో ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి రీఅసెస్మెంట్ జరుగుతుంది కదా. ఇది రేపు నెల లాస్ట్‌కి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత ఈ స్లాట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి దాని తర్వాత వీళ్ళకందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే బహుశా రేపు నెల లాస్ట్‌కి ఈ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి అంటే ఇవన్నీ కూడా వీళ్ళకందరికీ కూడా క్లియర్ చేసిన తర్వాత స్లాట్లు ఓపెన్ చేస్తే ఆ స్లాట్స్ అన్నిటికీ కూడా మనం ఓపెన్ చేసుకునే సందర్భంలో గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగానే మనం ఎక్కడైనా సరే ఇంటర్నెట్ షాప్స్ లేదంటే ఇట్లా మనకు తెలిసిన చోట కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూడా మనం పోయి అప్లై చేసుకోవచ్చు. స్లాట్స్ ఓపెన్ అయిన సందర్భం అప్పట్లో ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద మనం ఆధార్ కార్డు ఉండాలి, మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి, అంటే మెడికల్ సర్టిఫికెట్, ఇట్లా ఇంకా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మనకు దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫు ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అవన్నీ పెట్టుకొని మన దగ్గరుండి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా 40 రోజుల 45 రోజుల లోపల మనకు శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదొక జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వచ్చు. అంటే ఇది అన్నీ సజావుగా జరిగితే, ఎందుకంటే ఎప్పుడో ఇవ్వాలని. బట్ అంటే ఈ పెన్షన్లకు సంబంధించింది రీఅసెస్మెంటు, రీవెరిఫికేషన్లు, మళ్ళీ హెల్త్ పెన్షన్లు ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి కదా. వీటి వల్ల లేట్ అయిపోయినట్టు చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఇదంతా కూడా మొత్తం కూడా అనర్హులందరినీ కూడా తీసివేసిన తర్వాత కొత్త వారికి అవకాశం కల్పిద్దాం, ముందు దీన్ని అంతా కూడా క్లియర్ చేద్దాం అనేది ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని స్పీడప్ చేయాలనుకుంటే కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం వర్షాలని ఇట్లా రకరకాల కారణాలతో ఇవి ఆలస్యం అయిపోతూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా రేపు నెల లాస్ట్కి బహుశా ఈ స్లాట్స్ అన్నీ కూడా పెన్షన్ స్లాట్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు సంబంధించి లేట్ చేయకుండా మీకు దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ లోపల ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని దాని తర్వాత పోయి మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి 30 రోజులు ఆ నెల లోపల ఖచ్చితంగా పెన్షన్కి సంబంధించి కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఎలా ఉంటే అందరికీ ఇస్తారు. ఎందుకంటే ఇంక నెక్స్ట్ 4000కి సంబంధించినటువంటి పెన్షన్లు కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే 4000 రూపాయల పెన్షన్లకు సంబంధించి పెద్ద సమస్య ఏం లేదు. దాంట్లో అది చాలా పెన్షన్లు కాబట్టి అవి ఖచ్చితంగా
ఆ సమయం వరకు కూడా వేచి ఉంటే అది ఒక 2, 3 నెలలు సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి ఉండాలా అంటే అర్హులైనటువంటి పేదలంతా కూడా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టి అంటే వాటిని కూడా వెరిఫికేషన్ చేస్తారు కానీ వాటికి సంబంధం లేకుండా ఈ హెల్త్ పెన్షన్లు, ఈ దివ్యాంగుల పెన్షన్ ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత అంటే 15,000, 6,000 ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే కొత్త వారికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త వారందరూ కూడా అప్లై చేసుకునేందుకు ఆ సైట్ అంతా కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద పెన్షన్దారుకి మాత్రం ఏదో ఒక రకంగా కొద్దిగా మంచి చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. అనర్హులను ఏరివేయాలి, ఖచ్చితంగా పేదలకు న్యాయం చేయాలనే ఆలోచనతో మాత్రం ఉంది. కానీ వీళ్ళు కొంతమంది అంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు మాత్రం ఉన్నాయి. దివ్యాంగులు చెప్పేది ఒకటే, మీరు రాజకీయాలు దీంట్లో పొలంబాకండి, రాజకీయాలను దీంట్లో ఏ పార్టీ కూడా తీసుకురాబాకండి. పెన్షన్దారులు అందరికీ కూడా మంచి జరగాలి, పెన్షనర్లకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. నిజంగా అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే పెన్షన్లు ఆపేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అర్హులైనటువంటి వారు ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఏ ఒక్క అర్హుడికి కూడా, ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి ప్రధానంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ మానసికమైనటువంటి బాధలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసము ఇంటి వద్దన ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులను పోషించుకోలేక ప్రతి నెల హాస్పిటల్ ఖర్చులని ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి దశలో కొన్ని ఆరోపణలు వచ్చిన కారణంగా, అంటే మొదటి దశలో అంటే అప్పుడు జరిగినటువంటి రీవెరిఫికేషన్లో కొన్ని ఆరోపణలు వచ్చిన కారణంగా వాటినే పూర్తి స్థాయిలో అదే నిజము, అదే పక్కా అని దాన్ని అమలు చేయకుండా దాని తర్వాత మరోసారి అవకాశం ఇచ్చి రీఅసెస్మెంట్కి కూడా ప్రభుత్వం నెల రోజుల పాటు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని అధికారులకు అందువల్లనే చాలా సేవా దృక్పథంతో వాళ్ళకందరికీ కూడా సహకారాలు చేయాలని ఆలోచన చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంది. అనర్హులకు మాత్రం పింఛన్ల విషయంలో మాత్రం కఠినంగానే ప్రభుత్వం వ్యవహరించే అవకాశం అయితే ఉండింది. కాబట్టి అర్హులైన వారు ఎవరు కూడా రీఅసెస్మెంట్కి ఒకవేళ అప్లై చేసుకోని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇట్లా మీకు రీఅసెస్మెంట్లో భాగంగా హెల్త్ సెంటర్లకి మీకు అంటే నోటీసులు ఇస్తే ఖచ్చితంగా అక్కడ పోయి మళ్ళీ కూడా రీఅసెస్మెంట్లో భాగంగా మీరు హెల్త్ చెకప్లు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటేనే మంచి జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏందనే దానిపైన. కొత్త పింఛన్లు మాత్రం వచ్చే నెల లాస్ట్ లేదా డిసెంబర్ 1st వీక్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది.